అందరికీ నమస్కారం అండి. సాయి సుజాత బేబీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుజాత బేబీని. ఈరోజు మీకు నేను సంక్రాంతి స్పెషల్ వంటకాల్లో అరిసెలు చేసి చూపించాలి అనుకుంటున్నాను. అది ఎలా చేయాలో, అందులో టిప్స్ ఏంటి, మీరు మొదటిసారి చేసిన పాకం కరెక్ట్గా వచ్చేలాగా, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండేలాగా మెత్తటి అరిసెలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. నేను ఒక 1/2 కేజీ బెల్లంతో అరిసెలు చేయాలి అనుకుంటున్నానండి. అందుకు గాను 1 కేజీకి కొద్దిగా ఎక్కువగానే బియ్యము తీసుకున్నాను. అది కూడా రేషన్ బియ్యం తీసుకున్నానండి. అవి బాగా ఒక 3 సార్లు 4 సార్లు వాటర్ వైట్ అయ్యేదాకా కడిగి తర్వాత వాటర్ వేసుకొని 24 అవర్స్ నానబెట్టుకోవాలండి. రైస్ మధ్యలో 8 అవర్స్కి ఒకసారి బియ్యం కడిగి ఆ వాటర్ వంపేయాలండి. తర్వాత మంచి వాటర్ వేసి మళ్ళీ నానబెట్టుకోవాలి. 24 అవర్స్ తర్వాత వాటర్ అన్నీ వంపేసుకొని మంచి ఉతికిన క్లాత్ మీద ఆరేసుకోవాలండి. ఎండలో వేయకూడదు, నీడలోనే ఆరేసుకోవాలి ఒక 1/2 అవర్. ఆ తడి అంతా ఇంకిపోయేదాకా, అంటే బియ్యము పట్టుకుంటే తేమగానే అనిపించాలండి, చేతికి అంటుకునేలాగా ఉండాలి బియ్యము. ఆ బియ్యాన్ని మరైనా పట్టించుకోవచ్చు, లేదా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అండి, అది మన ఇష్టము. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఆ పిండిని మనము అదిమి పట్టుకుంటే అట్లా ముద్దలాగా రావాలండి. అట్లా ఉంటేనే తడి ఉన్నట్లు లెక్క, లేకపోతే అది అరిసెలు సరిగా రావండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మర పట్టించిన పిండిని జల్లెడ పట్టుకోవాలండి. ఎందుకంటే అందులో నూక ఉంటే మళ్ళీ విరిగిపోయే ఛాన్స్ ఉంది మనము అరిసెలు నూనెలో వేసినప్పుడు, కాబట్టి జల్లెడ పట్టుకోవాలి. చూస్తున్నా కదండి, అదంతా నూకలాగా ఉంది. దాన్ని తీసి పక్కన పడేయచ్చు, పక్కన పెట్టుకోవచ్చు. తర్వాతైనా మిక్సీకి వేసుకోవచ్చు, అది మన ఇష్టము. తర్వాత ఒకసారి జల్లెడ పట్టిన తర్వాత అట్లా అదుముకోవాలండి, అంటే తడి ఆరిపోకుండా అదుముకోవాలి. నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా వేసి అదే విధంగా జల్లెడ పట్టుకొని మళ్ళీ మొత్తము అదుముకోవాలి, తడి ఆరిపోకుండా పెట్టుకోవాలి. అలా మొత్తం అదిమేసిన తర్వాత ఒక మూత పెట్టేసి మనం పాకం పట్టుకునేదాకా తడి ఆరిపోకుండా చూసుకోవాలండి. అది జాగ్రత్త చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కొలతలు చూపిస్తానండి. నేను ఇప్పుడు చూపిస్తున్న ఆ బౌల్లో 2కి కొంచెం తక్కువగా ఉందండి బెల్లము, అంటే 1/2 కేజీ బెల్లం. అది 1 కప్పు కంప్లీట్గా, ఇంకొక కప్పులో కొంచెం హెల్తీగా ఉందండి, అంటే 1.25 కంటే ఎక్కువ ఉందన్నమాట. దాన్ని ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని దాని పాకం పట్టుకుందామండి. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి, మీరు ముద్ద బెల్లం తెచ్చుకోండి, అరిసెలకు బాగా వస్తాయి, పాకం బాగా వస్తుంది. అందులో మీరు పౌడర్ చేసుకునేటప్పుడు అన్నీ ఈక్వల్గా చేసుకోవాలండి, ఒక గుంట పెద్ద ఒక గుంట చిన్నగా చేయకూడదు. ఇప్పుడు చూడండి, కాసేపు అది నూరగా వచ్చింది కదా, అప్పుడు నేను వాటర్ వేసి చూపిస్తున్నాను, అంటే ఇప్పుడు ఇంకా పాకం రాలేదన్నమాట. జస్ట్ ఇంకా మళ్ళీ వేసేసి మళ్ళీ కాసేపు అలా కలయి తిప్పుతూ ఉండాలండి, అది పెట్టేసి పక్కకు పోకూడదు, తొందరగానే వచ్చేస్తుంది. అలా నూరగా వచ్చినప్పుడు చూసుకోవాలి మనము. ఫస్ట్ రాలే కదా, ఫస్ట్ కాస్త వేసాను, మళ్ళీ మీకు చూపించాలని పక్కన వేస్తున్నాను, అంటే చల్లగా అయితే ఏమైనా వస్తుందేమో అని నా ఉద్దేశము. ఇప్పుడు మీకు వేసింది చూపిస్తున్నా చూడండి, అది ఇంకా పాకం రాలా. ఇంత క్రితము అంటే దానికంటే ముందు వేసాను, అది అంతా కలిపి చూద్దాం వస్తుందేమో, చల్లగా అయింది ఏమన్నా వస్తుందేమో అని. అట్లంతా రాదండి, జస్ట్ మీకు చూపించడం క్లారిటీ కోసం అలా చేస్తున్నా. అది తీసుకుందాము చూడండి, అది ఉంటకు రాలా, కాబట్టి మళ్ళీ దాన్ని అలా వేసేసి ఇంకాసేపు దాన్ని అలాగే తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు చూద్దామండి, చూడండి అది ఉంటకొస్తుంది, కనబడుతుంది కదా మీకు, అది రౌండ్గా అయింది చూడండి, అంతేనండి. దాన్ని ఇప్పుడు అది పాకం వచ్చేసింది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని అందులో ఇలాచీ పౌడర్ అండి, నేను షుగర్తో పాటు మిక్సీలో వేసుకున్నాను, ఆ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఒక 4-5 వేసుకున్నానండి నేను, అంతే, చిన్నవి 5 వేసుకున్నాను ఇలాచీ. ఇప్పుడు దాన్ని కలుపుకుందాం. ఆల్రెడీ ఇప్పుడు నేను స్టవ్ ఆపేసానండి, పాకం వస్తానే స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకొని అది కలుపుకోవాలి. తర్వాత వెంటనే మనము 2 ఉంటే బెటర్ అండి, అది బియ్యపిండి వేసుకుంటూ కలుపుతూ రావాలి. మీకు మెజర్మెంట్ చూపించాను కదండి, 2 కొంచెం తక్కువ ఉంది బెల్లము. ఇప్పుడు అదే కప్పుతో ఇప్పుడు 1 కప్పు తీసుకున్నా, దాంట్లో 1/2 వేసాను, కలుపుతున్నాను. ఇప్పుడు ఎన్ని పడుతుందో చూద్దాము. తర్వాత మిగిలిన 1/2 కూడా వేసేస్తాను, అది అలా కలయి తిప్పాలండి. అది కొద్దిగా ఉంటల్లాగా వస్తుందండి, ఏం ప్రాబ్లం లేదు. మనం కదుపుతూ ఉన్నామంటే అదంతా మిక్స్ అయిపోతుందండి, మామూలుగా వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాసేపు గంటితో తిప్పుకొని తర్వాత ఏదైనా స్టిక్ ఉంటే మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునేది, అంటే ముద్ద చేయడానికి కానీ అలా ఉంటే అది వాడుకోండి. లేకపోతే తర్వాత ఇది మనం పప్పు గిత్త ఉంటుంది కదా, నేను అదే వాడుతున్నా చూడండి, పప్పు గిత్తే అది వేసుకోవాలి, అది బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దాంతో అలా కలయి తిప్పాలన్నమాట. ఆ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. చిక్కబడ్డది కాస్త అట్లా జారుగా ఉంది, ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలు. మనము 1 అవర్ 2 అవర్స్ వదిలేసామంటే మనకు కావాల్సిన గట్టిదనం వస్తుందన్నమాట.
మనకు కావాల్సినంత నెయ్యి దాని మీద వేసుకొని స్ప్రెడ్ చేసి క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. నేను 1 అవర్ తర్వాతే జస్ట్ 1 అవర్ తర్వాత ఓపెన్ చేశాను. చూడండి మనకి ఇప్పుడు అది తట్టడానికి కరెక్ట్గా వస్తుంది. మీరు 2 అవర్స్ పెట్టుకున్నారంటే ఇంకా గట్టిపడుతుందండి. ఇప్పుడు దాన్ని బాల్లా తీసుకొని అది ఆయిల్ కవర్ మీద కానివ్వండి, అరిటాకు మీద కానివ్వండి, లేదా ఏదైనా ఆకు మీద కానివ్వండి, లేదా కవర్ మీద, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అంత మందంతో దాన్ని తట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ బాగా వేడిగా ఉండాలా. ఇది ఒక టిప్ గుర్తుపెట్టుకోండి, ఆయిల్ బాగా వేడిగా ఉండాలా. తర్వాత సిమ్లో పెట్టి మనము తట్టుకున్నటువంటి అరిసెను అందులో వేసుకోవాలి. దాన్ని కాసేపు కదపకూడదండి, అదే పైకి వస్తుంది. చూడండి బాగా పొంగుతుంది అనమాట. అంటే ఆయిల్ వేడిగా ఉండాలి, సిమ్లో పెట్టుకొని లోపలంతా ఉడకాలి కదండి. అలా చేసుకుంటే చూడండి ఎంత బాగా పొంగిందో, 2 సైడ్స్ ఎంత బాగా పొంగిందో. కాసేపు అయిన తర్వాత ఆ సైడ్ కాలింది అనిపించినప్పుడు టర్న్ చేసుకోవాలండి. అలా 2 సైడ్స్ కాలిన తర్వాత తీసి ఇప్పుడు నేను అదిమి చూపిస్తా చూడండి. మీ దగ్గర అదిమి చెక్క ఉంటే దాంతో అయినా అదుముకోవచ్చు, నా దగ్గర అయితే లేదండి. అందుకని ఈ 2 గరిటెల మధ్యలో దాన్ని ప్రెస్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు అలా తీసేసుకొని ఇప్పుడు 2 గరిటెలతో ప్రెస్ చేసుకోవాలి. మీకు చెప్పడం మర్చిపోయానండి, 2కు కొంచెం తక్కువగా బెల్లము కప్పుతో కొలుచుకున్నాం కదండి, 3కి కొంచెం తక్కువగా పిండి పట్టిందండి నాకు. అందుకే ఎప్పుడైనా కానీ కొంచెం ఎక్కువగానే పిండి ఆడించుకోవాలి. చూశారు కదా ఎంత బాగా క్లాత్ గోల్డెన్ కలర్లో కొంచెం రెడ్డిష్గా ఎంత బాగా వచ్చాయో చూడండి. అవి ఎక్కువ కాకుండా లైట్గా క్రిస్పీగా లోపల స్మూత్గా అలా చాలా బాగున్నాయండి. నేను చెప్పిన పాకంతోనే పట్టుకోండి, బాగా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా చేసి చూపిస్తా చూడండి. ఆ మందంతో తట్టుకోండి, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తట్టుకోండి. దాన్ని చూపించాను కదా అలా చిన్నగా జాగ్రత్తగా వేయండి. ఆయిల్లో వేసేటప్పుడు కొత్తగా చేసే వాళ్ళైనా చిన్నగా అలా వేసి ఒక పక్క కాలిన తర్వాత టర్న్ చేసి రెండో పక్క కూడా కాలిన తర్వాత ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. అన్ని చెప్పిన విధంగా చేసుకోండి. మీకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా టేస్టీగా బాగుంటుందండి. ఇప్పుడు నువ్వులతో ఒకటి చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను నువ్వులు డ్రైగా అలాగే అద్ది తట్టి వేసాను అనమాట, మీకు చూపించడం కోసమే. చూడండి నువ్వులన్నీ ఎలా విడిపోతున్నాయో. కాబట్టి అలా ఎప్పుడు డైరెక్ట్ డ్రై నువ్వుల్ని అద్ది వేయకూడదండి. చూడండి ఎన్ని నువ్వులు వచ్చేసాయో. ఇప్పుడు అవి నేను తీసేస్తాను నువ్వులు, మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకో విషయం అండి, అరిసెలు తట్టేటప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండి తీసుకోవాలి. దాన్ని ఉంట చేసుకొని కవర్కి ఆయిల్ అప్లై చేసి తట్టాలి. తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని తీసేటప్పుడు కూడా కవర్ నుంచి తీసి చేతిలో నుండి ఆయిల్లో వేసేటప్పుడు ఈజీగా పడుతుంది అనమాట, చేతికి అంటుకోకుండా. ఈ టిప్ మర్చిపోవద్దండి, అప్పుడు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఆ నువ్వులన్నీ రిమూవ్ చేసేసి ఇప్పుడు మనము డ్రై నువ్వులు ఉంటాయి కదండి, వాటిని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ మొత్తానికి తడి చేసుకోవాలన్నమాట. ఆ తడి చేసిన నువ్వుల్ని అట్లా పిండికి అద్ది ఇప్పుడు ప్రెస్ చేసి వేస్తాను చూడండి. ఇప్పుడు తీసేసాను, అయినా కొన్ని ఉన్నాయి, అయినా చూడండి ఇప్పుడు చూడండి విడిపోవడం లేదు, చాలా తక్కువగా మాత్రం విడిపోతున్నాయి. దీన్ని అలాగే 2 వైపులా టర్న్ చేసి కాల్చుకుందాము. చూడండి ముందున్న నువ్వులే కానీ ఇప్పుడు పెద్దగా పోలేదు. కాబట్టి ఎప్పుడైనా నువ్వులు అద్దేటప్పుడు వాటిని పాలల్లో కానీ వాటర్లో కానీ తడి చేసుకొని దాన్ని అద్దుకోండి. ఇంకా బెటరు చేత్తో తీసుకొని దానికంతా ఇట్లా రౌండ్గా అద్ది తర్వాత ప్రెస్ చేసి వేయండి. చూడండి అన్నీ దీనికే ఉన్నాయి. అది చూడండి ఏమి గంటలు ముందున్నవి అవి, కాబట్టి ఎక్కువ ఏం పోలేదు. కాబట్టి ఎప్పుడైనా నువ్వులు తడి చేసి వేసుకోండి, అంతేనండి. ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా లోపల సాఫ్ట్గా ఉన్నటువంటి అరిసెలు రెడీ. మీరు ఈ సంక్రాంతికి చేసుకొని తిని తీయని వేడుక చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.